వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఈ రోజుకున్న ప్రత్యేకతను గౌరవిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దీనికి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు 4 పథకాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఒకే రోజు 4 పథకాలను ప్రకటించి అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాదాపు 40 లక్షల మంది రైతులు, 40 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డు పొందే వాళ్ళు, ఒక 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు పొందేవాళ్ళు, దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందారు. అంటే తెలంగాణలో ఈ 4 పథకాల ద్వారా 1 కోటి మంది లబ్ధి పొందబోతున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వాళ్ళని ఇవ్వడం, అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే ఒక కార్యక్రమం ఒక గ్రామంలో ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో ఈ 4 పథకాలు అమలు చేస్తున్నాం. 7 మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ధర్మసాగర్ మండలం కేతపల్లి గ్రామంలో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అదేవిధంగా వేలేరు మండలంలో షాలపల్లిలో ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తున్నాం. అక్కడ మన స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావు రెడ్డి గారు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు గణపురం మండలం తాళదారిపల్లిలో ఈ నాటకాలను ప్రారంభిస్తున్నాం. అక్కడ నేను పాల్గొంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలకు జఫర్గఢ్ మండలం ఏబీ తండాలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించబడుతుంది. అక్కడ వరంగల్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు పాల్గొంటారు. అదేవిధంగా రఘునాథపల్లి మండలంలో కన్నాయపల్లి గ్రామంలో ఈ 4 పథకాలను ప్రారంభిస్తున్నాం. దాంట్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాంబాబు గారు పాల్గొంటారు. లింగాలగనపురం మండలంలో కొత్తపల్లి గ్రామంలో సాయంకాలము 4 గంటలకు ఈ పథకాలను ప్రారంభిస్తున్నాం. అక్కడ నేను పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిల్పూర్ మండలం గార్లగడ్డ తండలో సాయంకాలం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దాంట్లో మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, టెంపుల్ కమిటీ, మన చిల్పూర్ టెంపుల్ కమిటీ చైర్మన్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆ రకంగా 7 మండలాలలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 31 మార్చి 2025 వరకు తెలంగాణలో 1 కోటి మంది లబ్ధిదారులకు ఈ పథకాలు అందజేయబోతున్నామంటే
భారతదేశంలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, పసలేని పనికిరాని రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్గ బృందము దావోస్ కు వెళ్ళి దాదాపు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే సంతోషించవలసింది పోయి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఏడుపులు అందుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిలో ఎన్నడూ కూడా భాగస్వామిగా లేదు. తెలంగాణ ఏర్పడమే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. తెలంగాణ నిధులు రావడము, తెలంగాణ అభివృద్ధి చెందడం కూడా భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. బండి సంజయ్ అంటాడు, ఇందిరమ్మ పేరు పెడితే మేము ఇల్లు ఇయ్యమని. నీ అయ్య జాగి రాని అంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టడం లేదా? తెలంగాణ ప్రజలు ట్యాక్సీలు యాజ్ ఈజ్ గా తెలంగాణకి ఇవ్వండి. ఒక్క పైసా కూడా అదనంగా మేము అడగాం. మేము అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జిఎస్టీ తెలంగాణ కడుతున్నది. కానీ మీరు ఇచ్చేది, మేము కట్టిన ట్యాక్స్లలో 50% నిధులు కూడా తిరిగి మాకు ఇవ్వడం లేదు. మా తెలంగాణ నిధులు మాకు ఇవ్వండి. మీ ఏడుపు మాకు అవసరం లేదు, మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మా నిధులు, మా ట్యాక్స్ మాకు ఇస్తే, మా ప్రజలు కట్టిన ట్యాక్స్ మాకు ఇస్తే మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. ఒకడేమో ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇయ్యం, లేకపోతే ఇంకో కార్యక్రమానికి మేము నిధులు ఇవ్వం. ఏంటి జాగిరా ఏమన్నా? కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్. అన్ని రాష్ట్రాల యూనియనే కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం అనేది ఎక్కడి నుంచో ఊడి పడలేదు. ఇది అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రులు మాట్లాడడం చాలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కిషన్ రెడ్డి గారు తెల్లాలేస్తే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని, నీకు కాస్తంతరైనా నీకు తెలంగాణ పైన ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకురా. నువ్వు బండి సంజయ్ కలిసి తెలంగాణకు ఒక 10,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకురండి. ఆంధ్రప్రదేశ్కు 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మేము వద్దనడం లేదు, తెలంగాణకి ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ చౌకవారి విమర్శలు మానుకోవాలి ప్రతిపక్షాలు. 4 సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న క్రమంలో విమర్శలు మానుకొని సంక్షేమ పథకాల అమల్లో భాగస్వాములు కావాలి, ప్రజలతో మమేకం కావాలి అని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.